పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రంగనాయకులపేటలోని పీఎంఆర్ ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పిల్లలు బాగా చదువుకుని మంచి సైంటిస్టులుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, విదేశాలలో ఉన్నత స్థాయిలో ఉండాలని పిల్లలలో అవగాహన కల్పించారు. చదువుకు ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తూ చదువు ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అభివృద్ధి పనులకు ముందుకొచ్చిన దాతలు శ్రీనివాసరెడ్డిని మంత్రి నారాయణ అభినందించారు. పూర్వ విద్యార్థులు రంగా, శివకుమార్లు ముందుకు వచ్చి స్టేజీని నిర్మించడం, త్రాగునీటి ఆర్వో ప్లాంట్ను నిర్మించడం గొప్ప విషయమని అభినందించారు. నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు భవంతుల పెయింటింగ్, విద్యుత్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం తదితరాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపల్ పాఠశాలలను వీఆర్ పాఠశాలలాగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలోని 15 మున్సిపల్ ఉన్నత పాఠశాలలను దాతల సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు, పీఎంఆర్ నగర పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమావతి, నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ శ్రీలక్ష్మి, హెల్త్ ఆఫీసర్ కనకాద్రి, టీడీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నగరపాలక సంస్థకు చెందిన విద్యుత్తుతో నడిచే వాటర్ ట్యాంకును మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా నడిపి ప్రారంభించారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు పిఎంఆర్ హై స్కూల్లో ఈరోజు 2 ప్రారంభోత్సవాలు జరిగినాయి. అందులో ఒకటి ఏంటంటే, ఒక బ్లాక్ కట్టి ఎంతో కాలం వదిలేశారు. 4 క్లాస్ రూములు ఉన్నాయి. ఆ 4 క్లాస్ రూమ్ కూడా కంప్లీట్ చేస్తే పిల్లలకి మంచి రూములు వస్తాయి. ఆ ఉద్దేశంతో నేను ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తే ఆ 4 రూములు వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. దానికి ఫ్లోరింగు, తర్వాత వచ్చి పెయింటింగ్స్, ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి. ఆ పార్ట్ వరకు మేము చేస్తామని ఇక్కడ రావటం జరిగింది. వారు ఇమీడియట్గా టేకప్ చేసేసి దాన్ని 1 మంత్లో కంప్లీట్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా ఇదే స్కూల్లో చదివి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి రాజ్యపూరి రంగా అనే యొక్క విద్యార్థి ఈరోజు యాక్చువల్గా వీళ్ళు చిన్న ఒక స్టేజ్ని పిల్లలకి అసెంబ్లీకి స్టేజ్కి యాక్చువల్గా డొనేట్ చేశారు. ఆ రంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఇప్పుడు హెడ్ మాస్టర్ చెప్పారు, సార్ మీ స్టూడెంట్ అనండి సార్ ఆయనని. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నా స్టూడెంట్ తను చదివిన స్కూల్లో ఈ విధంగా ఆ స్కూల్కి మళ్ళీ ఒక డొనేట్ ఎంత కావచ్చు, అది రూపాయి కావచ్చు, 1,00,000 కావచ్చు, 1 కోటి కావచ్చు, 10 కోట్లు కావచ్చు, ఏదైనా చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ ఆర్ శివకుమార్ మేజర్, ఆయన ఇచ్చి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి డొనేట్ చేశారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. నెల్లూరులో ఈరోజు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. అవి ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు. అందులో 15 హై స్కూల్స్ ఉన్నాయి. మొదటి పేజీలో 15 హై స్కూల్స్ని మోడర్నైజ్ చేయాలనే ఉద్దేశంతో వీఆర్ హై స్కూల్ చేశాను. ఎడ్యుకేషన్ అల్టిమేట్గా డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ అయింది. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే చదవబట్టే. అందుకని హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలు ఇవ్వటం ఈ ప్రభుత్వ లక్ష్యం, గౌరవమైన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నెల్లూరులో ఫస్ట్ ఈ 15 హై స్కూల్స్ చేసి తర్వాత మిగతా స్కూల్స్ కూడా చేస్తాం. ఈ దాతలు ఎవరైతే ముందుకు చేశారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.